భక్తి అనగా మనం చర్చికి వెళ్ళి రావటం కాదు. వాక్యాన్ని ఎవరైతే నా మాటలు వింటారో, అంటే వాక్యాన్ని గైకొంటారో, వారు నా భక్తులు, నా విశ్వాసులు అన్నాడు. నువ్వు రక్షణ పొందుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవు. నువ్వు సంఘానికి బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారంటే ప్రభు చెప్తున్నాడు, వాక్యాన్ని విని వాక్యం ప్రకారం నడుచువారు వారు పరలోక రాజ్యం వెళ్తారు. నువ్వు యేసుక్రీస్తు నమ్మావు, మంచిదే, బాప్టిజం తీసుకున్నావు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నమ్మినా నువ్వు యేసుక్రీస్తుని దేవుడని నువ్వు అంగీకరించినా, నువ్వు అంగీకరించటమే కదా సహోదరుడా. దెయ్యాలు కూడా అలాగే నమ్ముతున్నాయి యేసుక్రీస్తే దేవుడని. కానీ అప్పుడు నీకు పరలోక రాజ్యంలో స్థలం ఇస్తే దెయ్యానికి కూడా ఇవ్వాలి. కనుక ప్రభు అలా చేయడు. బాప్టిజం తీసుకుమాత్రం పరలోక రాజ్యం వెళ్ళము, లేదా ప్రతి సండే చర్చికి వెళ్ళినంత మాత్రం వెళ్ళము, పరలోక రాజ్యం వెళ్ళము. ఎవరు పరలోక రాజ్యం వెళ్తారంటే ఆత్మచేత నింపబడి ఆత్మ ద్వారా వివేచించుతారా వారు ప్రభు సన్నిధికి పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు అవుతారు. ఈనాడు అనేకులు వాక్యాలు వింటున్నారే కానీ వాక్య ప్రకారంగా మనిషి నడవలేకపోతున్నాడు. కనుక మనం కొన్ని జంతువులు కూడా గమనిస్తూ ఉంటే కొన్ని జంతువులకు కూడా మనం నేర్పించవచ్చు వాక్యాన్ని. ఈ ఎగ్జాంపుల్ కుక్క ఉంది ఇక్కడ. ఆ కుక్క పొద్దుటి నుంచి చెప్పులు అవి కొరుకుతుందట. దాన్ని పిలువమ్మాయి, దాన్ని భయపడుతుంది. అది అతిక్రమము చెయ్యువాడు వర్ధిల్లడు. ఇంకెప్పుడు చేయనని చేతులు పట్టుకుంటే క్షమించబడతాడు. ఎక్కడుంది? అతిక్రమము చెయ్యువాడు వర్ధిల్లడు. అతిక్రమము చెయ్యువాడు వర్ధిల్లడు. చిన్న మాట దేవుడు దీవించాడు. అతిక్రమము చెయ్యువాడు వర్ధిల్లడు. చేతులు ఎప్పుడు చేయనని క్షమించబడతాడు. చేసావా నువ్వు? చీరలు కొడుతున్నావా? చీరలు కొరకొచ్చా? చెప్పులు కొరకొచ్చా? చేతులు పట్టుకుంటే ఇప్పుడు నిన్ను క్షమించబడతావు. ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? చెప్పులు కొరికావు, పాడు చేశావు, ఎన్ని ఇంక చేయనని చేతులు పట్టు, ఇంకెప్పుడు చేయనని పో, ఇక చేయమాక పో, క్షమించాలి పో. అది ప్రియులారా, మనం కుక్క కూడా ఏంటంటే వాక్యం అర్థమవుతుంది. కనుక ఈ చిన్న మాటలో దేవుడు దీవించిన ప్రైజ్ లార్డ్.